ఇక మా సారు చింతఫండు నవీన్ ఫజేల్ గారు సార్ గారు ఇలా E20 మీద వాడు E20 మీద వాళ్ళు ఇంకే వాళ్ళు గురువు గారు ఏమా మా గురువు రాలేదు ఇలా ఓ గురువర్య దేవుళ్ళ కాడ తిన్నావా ఫీర్యాదు తప్ప మనకి ఏది అడ్డలేదుగా మరి ఫీర్యాదు అడ్డ మీద తిరుగుతాడు ఉప్పాల శివరాస ఫీర్యాదు శివరాస కడతామని భయపడుతున్నట్టు రేపు నిరుద్యోగులు ఇట్లా 2 భాగాలు తీరి ఓటీపీ అంటారుగా ఓయూకు ఒకటి కేయూకు కడతారు. ఎందుకంటే పల్లి పటాన్లో ఎమ్మెల్సీ కదా, పల్లి పటాన్లో ఎమ్మెల్సీ పత్తిత్తి ఎమ్మెల్సీ మరి పల్లి పటాన్ల కోసం ఏం చేస్తుర్రు చెప్పాలి. వైద్యజానయ్య కోసం చెత్తలేడు, పల్లి పటాన్ల కోసం చెత్తలేడు, ఆయన పటేళ్ల కోసం చెత్తలేడు. కాబట్టి ఇప్పుడు బోనం ఎత్తిన పీర్జాది కూడా అత్యంత వైభవంగా జరిపింది మన మల్లేశ. ఇప్పుడు చాలా మంది నిన్న కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ అందరు దర్శనం చేసుకురు. వాళ్ళ ఏ బొమ్మలు ఇంకా నేను చెప్పినగా ఓ పని చేయి, ఈ పక్క ఓ కట్టె పట్టుకో, ఈ పక్క పెట్టుకో, మధ్యలో డోలేసుకో, డల్ల నూనె కొట్టుకో, ఇటుపక్క మా పరమేశ్వరం పెట్టి ఇటుపక్క మా అనిల్ని పెట్టు, ముగ్గురు కలిసి కొట్టుకోరు. డబ్బు బాగా సెట్ అవుతారు డబ్బకు. అత్యంత వైభవంగా ఉత్సవాలు భారీగా తరలి వచ్చిన స్థానిక ప్రజలు మొక్కులు చెల్లించుకొని నైవేద్యం సమర్పణ అమ్మవారిని దర్శించుకున్న చింతపండు ప్రజలకు మంచి జరగాలని ఓ అమ్మొద్దున ఆయన ఓ కొడుక ప్రజలకు మంచి జరగాలంటే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి తల్లిలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఈ 6 గ్యారెంటీ అమలు చెప్పిన ఆయన నువ్వేం వద్దు, మాకేం పుణ్యం చేసేద్దు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా కాంగ్రెస్ పైన పోరాటం చేస్తా. ఇట్లా గల్లదించుకో చాలిగా, ఇట్లా గజ కట్టుకొని ఇట్లా ఎగరాల, గంతేయాలి. నువ్వు గజ కట్టుకొని గంతేసి బరాబరుగా రేవంత్ రెడ్డి పంగాలు తీరుతా, నువ్వు నాకు మా ప్రజలకు నేను వాడకు తిరిగి గల్లీ తిరిగి మీ కాంగ్రెస్లో ఉన్న రెడ్లందరినీ జోకి కాంగ్రెస్ అధికారులు ఇచ్చిన మరి నా ఇజ్జత్ పోతుందని నువ్వు వాళ్ళతోని కలిసి పోరాటం చేయాలి. పథకాలు ఇప్పిస్తే నువ్వు మనగానే నువ్వు ఇంకోడు నల్లికుట్లోడు కావడు, ఆ నల్లికుట్లోడు నప్పతట్లోడు నల్లికుట్లోడు ఇద్దరు కలిసి ఆ పని ముందు వేసుకోరు. అబ్బా ప్రజలంట మంచి జరగాలి. ప్రజల బోనాలకు పోయిండు, బోనాలకు పోయిగానే అమ్మ తల్లి రైతు బంధు ఎగ్గొట్టాలి మా కాంగ్రెస్ ప్రభుత్వం, అమ్మ తల్లి మా కాంగ్రెస్ పార్టీ ముసలి 4,000 పింఛన్ ఎగ్గొట్టాలి, మా మహిళలకు 25,000 ఎగ్గొట్టాలి, నీళ్ళు ఇవ్వద్దు, కరెంటు ఇవ్వద్దు, కళ్యాణ లక్ష్మి ఇవ్వద్దు, రైతు బీమా ఇవ్వద్దు,